ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం పిల్లల్ని మాత్రం అలా ఒంటరిగా అస్సలు వదలొద్దు. హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జేఏపీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇల్లు గుంటూరు దగ్గరలో ఉన్న సత్యనపల్లిలో ఉంది. అక్కడికే మేము వెళ్తున్నాం. అయితే ట్రైన్ టికెట్స్ మా వారు ఫోన్లోనే బుక్ చేశారు. ఇంకా మాతో పాటు చిన్న అన్న కూడా గుంటూరులో వర్క్ ఉండి వస్తున్నారు. ఇంకా చల్లగా ఉంది కదా, గాలికి నేను యాన్సీ అలా పడుకున్నాము. గుంటూరు అయితే వచ్చేసామండి. ఇంకా దగ్గరికి వస్తున్నారు. నేను యాన్సీ ఇద్దరం రెడీ అవుతున్నాము. ఇంకా మా వాళ్ళు అయితే వీడియో కాల్ చేశారు. ఇంకా అలా యాన్సీ లేచిందిగా, ఇంకా లేచిన దగ్గర నుంచి బాగా అల్లరి చేస్తుంది. పడుకున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. యాన్సీకి ట్రైన్ అంటే ఇష్టం, ట్రైన్ జర్నీ అన్న చాలా ఇష్టం. అందుకే తను బాగా ఎంజాయ్ చేస్తుంది. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అవెక్కుతూ ఇవెక్కుతూ బాగా అల్లరి చేస్తుంది. ఇంకా వీళ్ళతో పాటు మా వారు కూడా తిరుగుతూ పరుగులు తీస్తూ అయితే ఉన్నాడు. దాంతో టైం స్పెండ్ చేసిన ప్రతిసారి మాకు కూడా చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. అంతే కదా, మీరు కూడా మీ పిల్లలతో స్పెండ్ చేసినప్పుడు అలాగే ఫీల్ అవుతారు కదా. ఇంకా నేను యాన్సీ అలా ఆడుకుంటూ ఉన్నాం. ఇంకా అలా మేము ఆడుకునే లోపు సత్యనపల్లి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ కి నేను రావడం అయితే ఫస్ట్ టైం అండి. మీలో కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సత్యనపల్లి స్టేషన్ అయితే దిగేసాం. దగ్గరలోనే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా అలా బై వాక్ లోనే వెళ్ళిపోవచ్చు. అది ఇప్పుడిప్పుడే రీమోడలింగ్ అయితే చేశారంట. ఈ ప్లేస్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే అన్ని స్టేషన్స్ ఒకేలా ఉండొచ్చేమో మేబీ, బట్ చాలా పీస్ఫుల్ గా ఉంది ప్లేస్ అంతా. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళేలోపు మా ఆయన నేర్పిస్తున్నారు ఇంకా దూరం నడవాలి, కొంచెం వెళ్ళాలి అని. తీరా చూస్తే పక్కనే ఇల్లు. ఇంకా మేము అలా నడుచుకుంటూ వెళ్ళాం. మా అత్తమ్మ మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని ఎదురు చూస్తున్నట్లుంది. మేము రాగానే మాకు ఎదురొచ్చింది. నా కోసం అనుకుంటారో మా ఆయన కోసం అనుకుంటారు, కాదండి అదిగో మా చిట్టిదెల్ కోసం. మా చిట్టిదెల్ ఫొటోస్ చూసారా ఎలా పెట్టుకున్నారో. మా కోసం బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారండి. ఇంకా తినేసి రెస్ట్ తీసుకొని అలా పక్కనే పార్క్ ఉంటే పార్క్ అయితే వెళ్ళామండి. నేను అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఏదో స్మెల్ వచ్చింది. ఏంటి ఆ స్మెల్ అని చూస్తే పాప్కార్న్ తినాలి అనిపించింది. నన్ను టెంప్ట్ చేసింది. వెళ్ళి తీసుకుంటే 10 రూపీసే అన్నారు. టేస్ట్ ఎలా ఉందంటే బాగుంది. ఇంకా తను నేను ఇద్దరు, మా మధ్యలో తను ఇద్దరం తీసుకొని ఇలా పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. యాన్సీ మంచిగా నిద్ర స్లీప్ వేసింది, కానీ బయటకు వెళ్దామని సరికి లేచింది. ఇంకా ఆడుకోవడానికి అయితే దిగింది. చక్కగా ఆడుకుంటుంది అన్ని చూస్తూ. మా ఆయన అయితే యాన్సీతో అలా టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. తను ఎప్పుడు బయటకు తీసుకెళ్ళినా తనే హ్యాండిల్ చేస్తాడు. కానీ ఆయన ఓపిక అయితే మెచ్చుకోవచ్చు. నాకైతే అస్సలు నా వల్ల కాదండి ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయడం. అంత చక్కగా ఎత్తుకొనే ఉంటారు, తిప్పుతారు, దాంట్లో తిరుగుతారు, అవన్నీ చూపిస్తారు. నేను మాత్రం ఒక్క హాఫ్ అన్ అవర్ కాదు కదా, ఒక 10 మినిట్స్ కూడా హ్యాండిల్ చేయలేను. అందుకే యాన్సీ తీసుకొచ్చే పని అయితే కంపల్సరీ మా వారు అయితే రావాలి. నేనైతే యాన్సీ తీసుకొని బయటికి వెళ్ళను, ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుంటాను. ఇంకా ఆ స్టాచ్యూ అందరికి తెలిసే ఉండిద్ది, ఎన్టీఆర్ గారి పార్క్ అంటే. ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం నేను కూడా. అది బాగుంది అసలు, చుట్టూ చాలా పీస్ఫుల్ గా ఉంది. పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ. నేను కూడా అలా సరదాగా అంతా తిరిగి వచ్చేసరికి భలే శాంతంగా అనిపించింది. ఇలా వీక్లీ సండేస్ కూడా బయటకు వెళ్తా ఉంటే ఇంకా యాన్సీ అయితే మొత్తం తిరుగుతా ఆడుకుంటుంది. అలా రోజంతా చక్కగా ఆడుకునిద్ది. నైట్ వచ్చేసరికి కాళ్ళు నొప్పులు, వాళ్ళ నానమ్మ ఆయిల్ రాసి మసాజ్ చేసి వేడి నీళ్ళతో స్నానం చేపిస్తే గానీ అప్పుడు ప్రశాంతంగా పడుకోదు. చక్కగా తిరుగుతూనే ఉంటుంది. నైట్ వచ్చేసరికి కాళ్ళు తీసుకొచ్చేసి ఇస్తుంది, వద్దండి మమ్మీ అని. యాన్సీ రావాలందా, యాన్సీ దా 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 రావాలి, దా రావాలి. రెడీ 1 2 3 స్టార్ట్ గో. వెళ్తున్నా సార్, బాయ్. వెళ్తున్నా, బాయ్. యాన్సీ ఆడుకుంటుంది అలా చక్కగా ప్రశాంతంగా. ఇంకా అయితే ట్రైన్ టైం అయిపోతుందిగా, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బయటికి వచ్చాం. ఐస్ క్రీమ్ బండి కనిపించకూడదు అనుకుంటానే ఉంది. చూసిన దగ్గర ఉండి ఐస్ క్రీమ్ అడుగుతుంది. ఇంక ఈలోపు మేము అవి తాగుతున్నాక ఇంకా తనకు కూడా ఐస్ క్రీమ్ ఇప్పించి ఇంటికి వెళ్దామని పుట్టి చేతులతో పంపించరుగా వస్తే ఇంకా మా అత్తమ్మ కొన్ని కావాల్సినవి ఇచ్చింది. ఇంకా అవి తీసుకొని ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా తను చక్కగా ఆడుకుంటుంది.
ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం పిల్లల్ని మాత్రం అలా ఒంటరిగా అస్సలు వదలొద్దు. ముఖ్యంగా స్టేషన్స్ దగ్గర ట్రైన్స్ సంగతి తెలిసిందే కదండి, ఎంత స్పీడ్ గా వస్తాయో. సో పిల్లల్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. అందుకే మా వారు కంటికి రెప్పలా కాపాడుతూ తన వెనక తిరుగుతుంది. ఈ లోపు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి. ఇంకా ట్రైన్ అయితే కూబండి. వచ్చేసింది. యాన్సీ నవ్వులోనే తెలిసిపోతుంది ట్రైన్ వచ్చిందని. వాళ్ళకైతే పిల్లని కానీ నన్ను కానీ ఆయన కానీ వదలడం అస్సలు ఇష్టం లేదు. ఎలాగో బలవంతంగా పాపం తప్పదు కదా ఇంకా అన్నట్లు మమ్మల్ని దగ్గరుండి ఎక్కించారు. ఇంకా సరే అని చెప్పేసి రిటర్న్ మళ్ళీ బట్టిప్రోలు బయలుదేరామండి. ఇంకా యాన్సీ మాత్రం అసలు అస్సలు ఆపట్లేదు. తను ఇంకా కంట్రోల్ చేయలేక ఇంకా ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టడం అయితే జరిగింది. పిల్లలు ఏది చేస్తే అది చేస్తారు కదా, చుట్టుపక్కల పిల్లలతో కలిసి ఆడుకుంటారు. ఇల్లు బల్లి ఉంది, వెళ్ళి పెద్ద బల్లి ఉంది, వెళ్ళు పెద్ద బల్లి, వెళ్ళు పెద్ద బల్లి ఉంది, వెళ్ళు పెద్ద బల్లి ఉంది, వెళ్ళు. పడుకున్నంతసేపు ప్రశాంతంగా అయితే ఉంటారు. లేచాక ఇదిగో తల్లికి తండ్రికి టాస్క్ అన్నమాట. ఇంకా పక్కన చిన్నపిల్లలు తాను ఏ చేస్తే అది చేయాలని కూడా తిను కూడా ఎక్కుతాను నేను అని చెప్పేసి ఆడ నుంచుంది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి ఎక్కిస్తున్నాడు. పిల్లలు ఏది చూస్తే అది చెయ్యాలి అనుకుంటారు కదా, ఇంకా వాళ్ళ నాన్న చేసేది ఏమి లేక వాళ్ళ నాన్నకి ఒక పక్క భయంగానే ఉంది ఎక్కడ కాలు సరి పడిద్దోనని. కానీ తన ఆనందాన్ని ఆపడం ఇష్టం లేక వాళ్ళ నాన్న తనతో పాటు ఎక్కించి తను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అలా నేనైతే చక్కగా ఫోన్ చూస్తూ పడుకున్నాను. ఇంకా వాళ్ళిద్దరు అలా ఆడుకుంటున్నారు. పైకి ఎక్కి అరుస్తుంది, అటు కదులుతుంది, ఇటు కదులుతుంది, అప్ప గొడవ చేస్తుంది. అలా ట్రైన్ క్రాసింగ్ పెట్టారు, వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. యాన్సీ కిందకి దిగేసింది. పక్కనే ట్రైన్ చూసి భయపడిపోయిందండి. దీంతో పాటు పక్కనే వందే భారత్ ట్రైన్ కూడా వచ్చింది. దాన్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎక్కడైతే ఆగదుగా అలా బట్టిప్రోలు అయితే వచ్చేసాం. ఈ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.